హలో గాయ్స్! ఇప్పటికి మీరందరూ లాంగ్ వీడియో చూసేసి ఉంటారు కదా! ఇంకా ఎవరన్నా లాంగ్ వీడియో చూడకపోతే అర్జెంట్‌గా వెళ్లి లాంగ్ వీడియో చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. సో, అందుకే నేను అలా ఉన్నాను. రెడీ అయిపోయి వచ్చి మాట్లాడుకుందాం. టడా! నేనైతే రెడీ అయిపోయాను. ఏంటి అంతేనా రెడీ అవ్వడం అనుకోకండి. జ్యువెలరీ అండ్ మేకప్ అయితే కార్‌లో పెట్టేసుకున్నాను. దగ్గరికి వెళ్ళాక రెడీ అయిపోదామని. ఇంకా ఇదైతే ఒక డివోషనల్ రోడ్ ట్రిప్ అనమాట. మమ్మీ, మా చెల్లి, నేను, మా ఫ్రెండ్ అండ్ అలానే మా అన్నయ్య అయితే వెళ్తున్నాం. ఇంతకీ మేము ఎక్కడికొచ్చామో చెప్పలేదు కదా! నేను చెప్పను. మీరే గెస్ చేసేయండి. ఒక హింట్ అయితే ఇస్తున్నా. ఈ టెంపుల్‌కి 7 శనివారాలొస్తే మనం అనుకుంది నెరవేరుతుందని అందరూ నమ్ముతారు ఇక్కడ. అలానే మేము కూడా వెళ్ళాం. ఆ 7 శనివారాలు అయిపోయినాయి. సో, మేము అనుకున్న కోరికైతే నెరవేరింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు కుదిరినప్పుడైతే వెళ్తున్నాం. ఇంకా ఒకటే టెంపుల్ కాదు. సేమ్ ఒకటే రోజు మల్టిపుల్ టెంపుల్స్‌కైతే వెళ్ళాం. అదేంటో కానీ ఆ రోజే గోదావరి ఫ్లడ్స్ అయితే వచ్చాయంట. మేము వెళ్ళే రూట్స్ అన్నీ అసలు ఫుల్ వాటర్‌తో రోడ్స్ అవన్నీ బ్లాక్ అయిపోయాయి. మేము వెళ్ళింది సండే కాబట్టి అంత రష్ అయితే లేదు. అన్ని టెంపుల్స్‌లో చాలా ఫాస్ట్‌గా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా అక్కడే అన్నదానంలో తినేసాం. అసలైన ట్విస్ట్‌లు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. సరే అంత దూరం వెళ్తున్నాం కదా! ఇంక అక్కడ దగ్గరలోనే బీచ్ ఉందని అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకొని బీచ్‌కెళ్తే గోదావరి ఫ్లడ్స్ వల్ల ఆ వాటర్ అంతా వచ్చి ఇందులో కలిసాయి. ఇంకేముంది బీచ్ మొత్తం ఎర్రగా ఉంది. ఇంకా చేసేది ఏం లేక రిటర్న్ వచ్చేద్దామని గూగుల్ మ్యాప్స్ పెట్టుకొనొస్తే అది ఎంత పని చేసిందో మీరే చూడండి. కరెక్ట్‌గా గోదావరి ఒడ్డుకు తీసుకెళ్ళి ఆపి ఇక్కడే దారుందని చూపిస్తుంది. ఇంక అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలే. మళ్ళీ రిటర్న్ చాలా దూరం రావాల్సొచ్చింది. ఇంక ఆఫ్టర్‌నూన్ టైం ఫుల్‌గా ఆకలేస్తుంటే దారిలో మొక్కజొన్న పొట్లు కనిపిస్తే అక్కడైతే ఒక కంకి తీసుకొని తినేసా. దాంతో పాటు అన్ని గుళ్ళకెళ్ళామని చెప్పాను కదా! అక్కడ పులిహోర ప్యాకెట్లు కూడా తీసుకొని తినేసాం. నేను మా చెల్లి టెంపుల్స్‌లో ఇచ్చే పులిహోరకి పెద్ద ఫ్యాన్స్. మీలో ఎవరైనా కూడా సేమ్ అలానే ఉన్నారా? కామెంట్ చేసేయండి. ఇంకా రిటర్న్ వచ్చేసరికి నైట్ అయిపోయిందనమాట. ఇంక ఏలూరు దగ్గరే అనేసి ఏలూరు లోపలికి వెళ్ళి మా ఫేవరెట్ మిశ్రా ధాబాలో అయితే ఫుడ్ ఫినిష్ చేసుకున్నాం. ఇంక ఇక్కడ నుంచి ఒక 1 అవర్‌లో ఇంటికొచ్చాం. అంతే గైస్ ఈ వీడియోకి. ఏమేం టెంపుల్స్‌కి వెళ్ళామో తెలియాలంటే లాంగ్ వీడియో చూసేయండి. బాయ్.